నమస్తే నమస్కారం అన్నయ్య అంటే నమస్కారం అమ్మ అన్న తర్వాత ఇట్లా ఇట్లా వ్యంగ్యంగా ఇట్లా సైగ చేసింది. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెట్లు చూసుకుంటా ఉండిపోయాను. అక్కడ చెట్లు చూసుకుంటా ఉండిపోయేసరికి సడన్గా వెనకాల నుంచి వచ్చాడు. అని చెప్పేసి నువ్వు నాకు సహకరిస్తే రోడ్డు పైన వెళ్ళే ఒక వ్యక్తి వచ్చి అది షూట్ చేస్తున్నాడు. మీరు ఆర్థిక సహాయం కావాలని చెప్పి సైడ్కి తీసుకెళ్ళి మీరే మాట్లాడారంట అని అతను చెప్పారు. అంతేకాకుండా అంటే అప్పటిదప్పుడే ఎవరో ఒకరు మీరు ఎవరినో పిలిపించుకొని షూట్ చేయించారు. అప్పటిదప్పుడే షూట్ చేసే పర్సన్ ఎలా వస్తారు అది ఇదని అంటే మీరంతా అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు? మీ వెనుక ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీరేం సమాధానం చెప్తారు? నవీన్ రాజ్ అనే వ్యక్తి మీకు ఏమైనా పరిచయం ఉందా? అతను ఎప్పుడన్నా మీరు కలిసారా? కార్పొరేటర్ గుండేటి నరేందర్ అనేది వరంగల్లో అంతటా కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. నామిన్ల లావణ్య అనే తన సొంత కార్యకర్తే తనపై కేసు పెట్టింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటారు? సో ప్రస్తుతం మనతో పాటు నామిన్ల లావణ్య గారు ఉన్నారు. వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటారు? ఆ రోజు ఏమైంది? నమస్కారం మేడం, నా పేరు నమీన్ల లావణ్య. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తని మరియు డివిజన్ మహిళా అధ్యక్షురాలిగా కూడా నేను విధులు నిర్వహించుకుంటున్నాను. ఈ గుండేటి నరేంద్ర కుమార్ అనే వ్యక్తి ఇంతకుముందు నాకు ఎవరో తెలియదు. 3 సార్లు నేను కార్పొరేటర్గా గెలిచినా అని చెప్తున్నాడు తప్పి ఆయన అసలు మా ఏరియాకు మా శాంతినగర్లో ఇంతవరకైనా అసలు ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు. ఎప్పుడైతే మేడం కొండ సురేఖ మేడం వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిల్లో అప్పటి నుంచి గెలిచే పార్టీ అని చెప్పేసి ఇటు వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాడు. కానీ తను రాకముందు నుంచే గత 12 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తను. నా బాధ్యతలు నేను నిర్వర్తించే క్రమంలో గెలిచే పార్టీ అని చెప్పి వాళ్ళకై వాళ్ళు వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు అందరూ. సో అందరం కలిసికట్టుగా పనిచేసాం. ఈ 2 సంవత్సరాల నుండే తెలుసు తను 3 సంవత్సరాలు నేను 3 సార్లు కార్పొరేటర్గా గెలిచాను అని చెప్తున్నాడు కదా. ఒక్కసారి కూడా మా దళిత కుటుంబాల దగ్గరికి కానీ మేము ఉంటున్న ఏరియాకి కానీ ఆయన మొహం నేను ఎన్నడూ చూసింది లేదు. అయితే ఈ 2 సంవత్సరాలుగా తను నాకు తెలుసు. అందరం కలిసి పనిచేసే క్రమంలో తను అప్పుడప్పుడు వల్గర్గా మాట్లాడేది, జోక్ చేసేది, తన వయసుకు తనకు సంబంధం లేకుండా మాట్లాడేది, అందరి ముందు మాట్లాడేది. ఈ పెద్ద లీడర్ అమ్మ ఈమె ఇట్లా డ్రెస్సింగ్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి జోక్గా అంటే కామెంట్గా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేది. తను మాట్లాడినప్పటికీ వయసులో పెద్దవాడు, నా తండ్రి లాంటివాడు, పోనీలే అని చెప్పి నేను పట్టించుకోకపోయేదాన్ని. సరే, మిగతా ఆపోజిషన్ పార్టీ నుండి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మన దాంట్లో ఒకరు ఇట్లా అంటున్నారు అని అంటే మనకే విలువ ఉండదు బయట పార్టీ వాళ్ళతోటి ఆపోజిషన్ పార్టీ వాళ్ళతోటి అని చెప్పి నేను పట్టించుకునేదాన్ని కాదు. సో ఇప్పుడు ఏమైందంటే మేడం గెలిచిన తర్వాత మేడం వాళ్ళు ఈయన ఎవరెవరి పేర్లు చెప్తున్నారో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మేడం. మేము నిజమైన కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో లేనప్పుడు దాన్ని నమ్ముకొని మా ఉనికిని మేము నిలదొక్కున్న నిజమైన నికార్సైన కార్యకర్తలం మేము. వీళ్ళు నిన్నమో నచ్చిన వాళ్ళు. ఇన్ కేస్ కొండా సురేఖ మేడం వాళ్ళు కూడా ఇందులో ఈయన ఎవరెవరి పేర్లు చెప్తున్నారో వాళ్ళకు మాకు సంబంధం లేదు. వాళ్ళు మా పార్టీలోకి వస్తే వాళ్ళ కోసం మేము పనిచేసినాం తప్పించి వాళ్ళ కోసం మేము పోలేదు. మేమున్న పార్టీలోకి వాళ్ళు వచ్చారు. ఈ 2 సంవత్సరాల నుండి తనతోటి మేము కలిసి పనిచేసాము. సో తను ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా ద్వంద్వ పదాలు మాట్లాడినా కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు. అందరూ నా పక్కనున్న వాళ్ళకు కూడా తెలుసు. అందరూ నవ్వేది వీళ్ళు అంటూ ఉంటే, పెద్ద మనుషులే పోనీలే అని చెప్పి వాళ్ళన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను 14వ తారీఖు వెళ్ళానండి. 14వ తారీఖు వెళ్ళి అన్న ఇవ్వండి డివిజన్ కార్పొరేటర్ కదా, ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ ఇంకా రాజీవ్ యువ వికాసం లోన్ల గురించి కానీ ప్రతి ఒక్కటి కార్పొరేటర్ దగ్గర ఉంటాయి పనులు. ముందు ఇంటిమేషన్ వాళ్ళకే వస్తుంది.
అన్న మీ దగ్గరికి ఏది వచ్చినా మాకు చెప్పండి అన్న, యాజ్ ఏ నేను ఒక మహిళా అధ్యక్షురాలని, నేను కూడా ఎంతో కొంత పని చేయాలి కాబట్టి, నా గుర్తింపు నా ఉనికిని కూడా నేను చాటుకోవాలి కాబట్టి ఏమున్నా నాకు చెప్పండి అన్న, మీతోటి నన్ను జాయిన్ చేసుకోండి, నేను వేరు మీరు వేరు అనకుండా అందరం ఒకటి కదన్నా, అందరం కష్టపడ్డ వాళ్ళమే, మేడం గెలుపు కోసం అందరం కష్టపడ్డ వాళ్ళమే, సో కాబట్టి ఏదున్నా నాకు చెప్పండి అన్న అని చెప్పి నేను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నాతో పాటు నా డివిజన్ సభ్యులు కూడా అందులో హాజరయ్యారు, ఫొటోస్ కూడా పెట్టారు. ఆ ఫొటోస్ కూడా మేడం నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను డివిజన్ మహిళా అధ్యక్షురాలని, కావాలని జిల్లా మహిళా అధ్యక్షురాలు నమిన్ల లావణ్య మర్యాదపూర్వకంగా 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర గారిని కలిసిన సందర్భంగా గుండేటి నరేంద్ర గారు ఆమెకు మర్యాదపూర్వకంగా ఆమె రాకను స్వీకరించారు అదని చెప్పి అట్లేస్తే దాని మీద కూడా మేడం చాలామంది ఫోన్లు చేశారు, నీకు డివిజన్ మహిళా అధ్యక్షురాలు కదా, నువ్వు జిల్లా స్థాయిలో ఆర్డర్ కాపీ ఉందా అమ్మ నీకు అని చెప్పి అడిగితే, లేదండి అదేదో వాళ్ళు తెలియక అట్లా వేశారు, అదంతా ఊరికేనే వేశారు, వాళ్ళకి తెలియక జరిగిపోయింది ఆ మిస్టేక్, మీరు ఏం అనుకోవద్దు, నేను జిల్లా మహిళా అధ్యక్షురాలని కాదు, నేను డివిజన్ మహిళా అధ్యక్షురాలని అని నేను కూడా అందరికీ చెప్పుకుంటూ వచ్చిన మేడం. వాళ్ళు చేసిన మిస్టేక్కి కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చి ఈ క్రమంలో అది కూడా అయిపోయింది మేడం. నేను చెప్పుకునే వాళ్ళకు చెప్పుకున్న సమాధానం. సో వీళ్ళకే కాకుండా నేను ఇంకా ఇందులో పనిచేసే సీనియర్ కార్యకర్త జన్ను రవి అనే అన్న ఉంటాడు, ఆ అన్నయ్య కూడా నాకు ఫోన్ చేసి 14వ తారీఖు నేను గుండేటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎర్రబెల్లి స్వర్ణ మేడం దగ్గరికి, బసవరాజ్ సారయ్య దగ్గరికి నేను తీసుకెళ్తా, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీకు స్టేట్ లెవెల్లో పోస్ట్ ఈయన ఇప్పిస్తామమ్మా, వాళ్ళకు రేవంత్ అన్నతోటి సత్సంబంధాలు ఉన్నాయి, మంచి గుర్తింపు ఉన్నది వాళ్ళకు అక్కడ అని అంటే, పెద్ద మనిషి కదా అని చెప్పేసి నేను నమ్మిన తర్వాత ఈ జన్ను రవి అనే అన్నయ్య నాకు ఫోన్ చేస్తాడు, ఆయన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త అన్నయ్య. ఫోన్ చేసి, అమ్మ తల్లి నువ్వు గుండేటి దగ్గరికి వెళ్ళావు కదా, ఫొటోస్ వచ్చినాయి మేము చూసాము, నువ్వు జిల్లా మహిళా అధ్యక్షురాలని మెన్షన్ చేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు, అది పేపర్లో వచ్చింది, నాకు పేపర్లో రాగానే జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ణాట పార్వతమ్మ, దొంతి మాధవరెడ్డి గారి నియోజకవర్గం కర్ణాట పార్వతమ్మ గారు, చాలా మంచి వ్యక్తి, ఉన్నతమైన మహిళ అమ్మగారు ఫోన్ చేసి, జిల్లా మహిళా అధ్యక్షురాలని నేను కదా, మరి లావణ్య పేరు ఎందుకు అట్లా ఎట్లా రాసుకుంటుంది అమ్మాయి అంటే, లేదమ్మా అమ్మాయి అట్లా కాదు, అది వీళ్ళే తెలియక ఎవరో అట్లా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారమ్మా అంటే, పర్వాలేదులే అని చెప్పి అమ్మగారు ఒప్పుకున్నారు. అయిపోయింది. అన్నయ్య నువ్వు రేపు రా అమ్మ, నువ్వు రేపు వచ్చి బసవరాజ్ సారయ్యని ఎర్రబెల్లి స్వర్ణ మేడం గారిని నువ్వు కలవమ్మ మర్యాదపూర్వకంగా అంటే, నేను ఏదో ఉద్దేశపూర్వకంగా వచ్చి ఈయనను బదనాం పాలు చేసేదాన్ని అయితే మేడం, ఆ అన్నయ్య ఫోన్ చేసినప్పుడు నాకే నేను వెళ్ళేదాన్ని, అన్నయ్య కార్పొరేటర్ అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ద్వారా మేము వస్తే కలిసికట్టుగా పని చేసుకుంటామని ఒక అది ఉంటుంది, అక్కడ ఒక గుర్తింపు అనేది ఉంటుంది, మన కార్పొరేటర్ తోటి, మన స్థానిక కార్పొరేటర్ తోటి వెళ్తే ఒక గుర్తింపు, ఒక మంచి మర్యాద ఉంటుంది అని చెప్పేసి నేను ఈ విషయం కూడా ఇట్లా అన్నయ్య ఫోన్ చేసి మాట్లాడారు, రమ్మన్నారు, మనం వెళ్దామా అన్న అంటే, సార్కి మన సారయ్యకి జ్వరం వచ్చింది, రేపు వెళ్దాం ఇట్లా వెళ్దాం అది అని చెప్పి అన్నాడు. మళ్ళీ తర్వాత తెల్లారి ఫోన్ చేసిన, మరుసటి రోజు ఫోన్ చేసిన, మళ్ళీ రేపు వెళ్దామన్నారు, మరుసటి రోజు ఫోన్ చేసిన, మళ్ళీ తెల్లారి 4 డేస్ నుంచి అదే చెప్తున్నారు మేడం. 4 డేస్ నుంచి అదే చెప్పేసరికి నేను అనుకున్నా, మేబీ ఫోన్లో మాట్లాడితే ఈ అన్నయ్య ఏమన్నా అనుకుంటాను కావచ్చు, ఈమె ఫోన్ చేస్తే నేను పెద్ద వయసు కదా, ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా చెప్పి పోతే బాగుంటుంది, ఊరికే అంటే ఆ రోజు అసలు ఎంతమంది వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, మీతో పాటు అసలు ఎవరు ఉన్నారు మేడం? నేను వెళ్ళే ముందు నేను రేపు వెళ్తా అనగా 13వ తారీఖుని ఫోన్ చేస్తే రేపు రామ్మ అన్నారు. నేను నా కొడుకు బైక్ పైన దించి వెళ్ళాడు, అదే రామ్కి దగ్గర గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ముందే నా కొడుకు నన్ను దించి వెళ్ళాడు. ఇంకొకటి, కొంగు ఇట్లా వేసుకొని వచ్చింది అని చెప్పి అంటున్నారు నన్ను, నేను కొంగు ఇది ఎట్టి పరిస్థితిలో ఇట్లా పైకి వెళ్ళి నేను వేయను, యాజ్ ఏ నేను పొలిటికల్ లీడర్ను, ఇట్లా నేను అసలు వేయను పైనుంచి. నా కొడుకు నన్ను దించి వెళ్ళిండు, ఇతను ఎవరు అని చెప్పి అక్కడ ఒక సెక్యూరిటీ అడిగితే, బాయ్ నాన్న అంటే, మీ అబ్బాయి మేడం అంటే, అవునండి అన్న, ఎక్కడికి వెళ్ళాలి మేడం అంటే, ఇట్లా గుండేటి నరేంద్ర కుమార్ అన్న వాళ్ళ ఇంటికి అంటే, ఓకే మేడం అని అన్నారు వాళ్ళు. నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవ్వరు లేరు మేడం,
ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఉన్న తర్వాత అటు వెనక చూస్తే సౌండ్ వస్తుంది, పని మనిషి ఉంది. అమ్మ అన్నయ్య లేరా అని అడిగాను ఆమెను. ఉన్నారమ్మా, ఉన్నారు, లోపల ఉన్నారు, వస్తారు, కిందికే వస్తారు అనేది. మళ్ళీ 10 నిమిషాలు వెయిట్ చేసా. 10 నిమిషాలు 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నేనే కాల్ చేసిన. ఫోన్ చేసి అన్న నేను ఇంటికి వచ్చిన, కింద ఉన్నా అన్న అని చెప్పాను. చెప్తే వస్తున్నా ఉండండి అమ్మా అని అన్నారు. అన్నాక కిందికి వచ్చిండు. కిందికి వచ్చే క్రమంలో ఇంకో 2 పెద్ద మనుషులు వచ్చిండు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు మేడం. ఇంకిద్దరు ఉన్నారు పెద్ద మనుషులు, 2 ముసలి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు 2 వచ్చారు. వచ్చి వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు. ముందు కుర్చీలో కూర్చుంటే ఈయన రాగానే నేను లేచి నిల్చున్నా. ఒక కార్పొరేటర్కి ఇచ్చే మర్యాద మనం ఇవ్వాలి కదా, లేచి నిల్చుంటే పర్వాలేదమ్మా, నమస్తే నమస్కారం అన్నయ్య అంటే నమస్కారం అమ్మ అన్న తర్వాత ఇట్లా ఇట్లా వ్యంగ్యంగా ఇట్లా సైగ చేసిండు. నేను పర్సనల్గా మాట్లాడుతూ అనలేదు మేడం, ఇది కావాలని కేవలం నా మీద కల్పితాలు. నేను పెట్టిన కేసు పక్కదారి పట్టించడానికి నా మీద వాళ్ళు వేసే నిందలు. ఆయననే అసభ్యకరంగా సైగలు చేస్తే ఆ డైనమాలనే ఉన్న నేను ఎప్పుడు లేని ఇట్లా సైగ చేస్తున్నాడు ఏంది ఈయన అని చెప్పి నేను కొంచెం ముందుకెళ్ళా. ఆ ముసలి వాళ్ళు ముందు కూర్చున్నారు. అసలు వాళ్ళు కనబడని కూడా కనబడలేదు మాకు. మాకు ఒక 10 అడుగులే తేడా ఉంది అని అంటున్నాడు. అది కూడా అబద్ధ ప్రచారం. లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెట్లు చూసుకుంటా ఉండిపోయాను. అక్కడ చెట్లు చూసుకుంటా ఉండిపోయేసరికి సడన్గా వెనకాల నుంచి వచ్చి ఒక మనిషి గురించి మనం గొప్పగా ఊహించుకున్నప్పుడు ఇంత ఏజ్ డిఫరెంట్ ఉన్న వ్యక్తి గురించి నేను ఎట్లా తప్పుగా ఆలోచిస్తా? వచ్చి ఒకటేసారి నాతోటి అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంత తెలివిగల వారైనా ఒక డైనమాల పడిపోతారు. అప్పటికప్పుడు ఏం చేయాలో తోచదు మనకు. ఒక నమ్మకంతో ఒక మనిషి ఉన్నప్పుడు అక్కడ మనకు అంత విరుద్ధంగా జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ కావాలో ఎంత వీరుడికైనా ఎంత శూరుడికైనా ఒక టైంలో మనం అర్థం కాదు. అంటే మీరు అటు సైడ్కి వచ్చినప్పుడు అసలు మీతో ఏమని మాట్లాడారు? అసలు ఇప్పుడు నరేందర్ గారు అసలు ఏమని మాట్లాడారు? ఏమని మాట్లాడలేదు మేడం. అసలు నేను ఆయనతో అసలు మాట్లాడలేదు. నేను రాగానే అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసిండు. నేను అరుస్తా అంటే నువ్వు లీడరు నేను లీడర్ను, అరుస్తే పరువు పోతుందమ్మా, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అన్నాడు. నేను ఏడుస్తూనే ఉన్నా. అన్న నువ్వు నా తండ్రి లాంటోడివి, అది తప్ప అన్న, నీకు పాపం తాకుతుంది అన్న. ఇట్లనే అన్న మేడం, పాపం తాకుతుంది, నీకు పురుగులు పడతాయి అన్న, వద్దన్న అని నేను అరుస్తా అన్న. అంటే అరుస్తే నీ పరువు పోతుంది, నా పరువు పోతుంది, నువ్వు లీడరు నేను లీడర్ని అని చెప్పేసి నువ్వు నాకు సహకరిస్తే నేను స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా, నీకు పోస్ట్ ఏం తల్లమ్మా నేను తలుసుకుంటే అని చెప్పి మాట్లాడాడు మేడం. మాట్లాడితే నేను విధులించుకొని వచ్చిన. అప్పటికప్పుడు బ్లౌజు ఇక్కడ చిరిగిపోయింది. ఇట్లా వద్దమ్మా ఆగు ఎందుకు పోతున్నావు ఆగు అని చెప్పి అంటా ఉంటే ఈ బ్లౌజు చినిగింది. బ్లౌజు చినిగి మేడం ఈ చెప్పు స్లిప్ అయ్యి నేను అక్కడ ఇట్లా కింద పడిపోయి అమ్మ అని నేను గట్టిగా అరిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. నేను పడ్డాను కదా, పడి అమ్మ అని అరిచాక వెళ్ళిపోయాడు ముందు. నేను లేచి తిట్టుకుంటే నేను వెనక్కి నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఎంత అంటే అసలు తనకు ఏం తెలియనట్టుగా ఒక అమాయక ఫేస్ పెట్టుకొని ఒక మొహం పెట్టుకొని వాళ్ళ ముందు ఏంటిదమ్మా ఏంటిది అని అంటున్నాడు. నేను అక్కడ కింద పడిపోయినా, నా బ్లౌజు చినిగింది, నేను జరగరాని సంఘటన జరిగింది నా విషయంలో, అనుకోని పరిస్థితిని ఎదుర్కొన్నా నేను అక్కడ. అయినా అక్కడికి పోయి ఏం సంబంధం లేనట్టు ఏం చెయ్యనట్టు ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని మాట్లాడితే పిచ్చిదానిలాగా మేడం నేను అక్కడ ఏడ్చుకుంటా నేను మాట్లాడుతూ ఉంటే రోడ్డు పైన వెళ్ళే ఒక వ్యక్తి వచ్చి అది షూట్ చేస్తున్నాడు. మీరు ఆర్థిక సహాయం కావాలని చెప్పి సైడ్కి తీసుకెళ్ళి మీరే మాట్లాడారంట అని అతను చెప్పారు. అంతేకాకుండా అంటే అప్పటిదప్పుడే ఎవరో ఒకరు మీరు ఎవరినో పిలిపించుకొని షూట్ చేయించారు. అప్పటిదప్పుడే షూట్ చేసే పర్సన్ ఎలా వస్తారు అది ఇదని అంటే మీరు అంతా అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు? అసత్య ప్రచారం నేను అసలు చెయ్యను మేడం. నేను ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నాతోటి పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా మేడం, పురుషులు ఉంటారు కదా, జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేయండి మేడం. పలానా నమ్మిన్ల లావణ్య ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఆమె ఇట్లా ఇతరుల మీద నిందలు వేసేదా, వ్యంగ్యంగా మాట్లాడేదా, ఆమె బాడీ లాంగ్వేజ్ బాగుండదా, బిహేవియర్ బాగుండదా అని మీరే తెలుసుకోండి మేడం. ఇంకొకటి, అక్కడ నేను బ్లౌజ్ చినిగి ఉంది,
బ్లౌజ్ ఇక్కడ చినిగి ఉంది, గేటుకు ఎదురుగానే మేము ఇప్పుడు గేటుకు ఎదురుగానే కుర్చీలు ఉన్నాయి, 2 ముసలి వాళ్ళు ఉన్నారు, అక్కడ ఆయన ఉన్నాడు. నేను వాదిస్తూనే ఉన్నా, ఇది కరెక్ట్ కాదు, నువ్వు అన్నం తింటలేవా, ఏం మనిషివి, ఒక పెద్ద వయసోడివి, వయసులో పెద్దోడివి, నువ్వు ఒక కార్పొరేటర్ హోదాలు ఉన్నావు, నా తండ్రి లాంటోడివి, నా తండ్రి వయసు రానిది అదే అని చెప్పి ఇక నేను తిట్టాను మేడం. నేను అక్కడ నిన్ను పట్టుకుంటే నీకు అదృష్టం, నువ్వు మాదిగదానివి, నేను షాలోని అయి నిన్ను పట్టుకుంటాను అంటేనే నీకు అదృష్టం నీకు అని చెప్పి అని అంటే, లేరా అని చెప్పి అన్నా మేడం. లేరా అని చెప్పి గట్టిగా ఇలా అరిచిన. అప్పటికి అక్కడ ఎవరు లేరు, పాపం 2 ఏజ్డ్ వాళ్ళు ముసలి వాళ్ళు వచ్చి చూసే అంత లేదు. ఇప్పుడు వాళ్ళ ముందే సైగ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు మేడం? వాళ్ళ ముందే సైగ చేసిండు అని చెప్పి చూశారు వాళ్ళు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు న్యాయంగా, వాళ్ళు ఒక పెద్ద మనుషులు, జీవితంలో అన్నీ అనుభవించి ఉన్న వాళ్ళు, వాళ్ళ బిడ్డ లాంటి దాన్ని, వాళ్ళ ఇంటి ఆడబిడ్డకి ఇట్లా అన్యాయం జరిగితే వాళ్ళు చూస్తూ ఉంటారా? వాళ్ళు కూడా చెప్తారు కదా మేడం న్యాయం. వాళ్ళ ముందే సైగ చేసిండు. సో సైగ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు మేడం? మగవాళ్ళు ఉన్నారు మేడం. అయితే ఎదురుగా ఉన్నప్పుడు ఒక 3 మగవాళ్ళ ముందు నేను ఒక ఆడదాన్ని, జాకెట్ చిరిగి ఉంటే ఏ భావి భారత పౌరుడైనా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది. అక్కడ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, వచ్చిండు, ఏం జరుగుతుంది అని చెప్పి చూసిండు. రాగానే కెమెరా పట్టుకొని వీడియోలు తీయలేదు మేడం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏముంది, ఒక మహిళ ఉన్నది, 3 మొగోళ్ళు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, ఏంటిదమ్మా అనుకుంటూ వచ్చిండు ఆయన. వచ్చి అప్పటిదప్పుడే వీడియో తీసిళ్ళు, జాకెట్ బ్లౌజ్ చినిగింది ఎందుకు అది అని చెప్పి. అక్కడ ఎవ్వరు లేరు. వాళ్ళ భార్య దర్వాజా దగ్గరికి వచ్చింది, డోర్ దగ్గరికి వచ్చింది, దర్వాజాలో నిల్చొని, గుమ్మంలో నిల్చొని నేనున్నా అని చెప్పి ఆమె అంటుంది. నువ్వెక్కడ ఉన్నావమ్మా, నువ్వెప్పుడు వచ్చినావు అని చెప్పి నేను అంటున్నా. నేను ఆమెను, వాళ్ళ భార్యను నేనంటా ఉంటే, ఆ అబ్బాయి నువ్వు లేవు, నీ భార్య లేదు, ఎక్కడున్నదని చెప్పి అబ్బాయి అడుగుతున్నాడని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఇంకొకటి మేడం, దయచేసి ఒకటి గుర్తించండి, నన్ను అసభ్యకరంగా, నా విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక నా జాతిని అవమానించి, నాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పి ఒక ఆడదానిగా నేను బయటికి వస్తే, ఒక మగాడికి సమాజము సపోర్ట్గా ఉంటుంది తప్ప ఒక స్త్రీ తనకై తాను ఎందుకు వస్తుంది? తనకు ఫ్యామిలీ లేదా, పిల్లలు లేరా, సమాజంలో తనకంటే ఒక గుర్తింపు ఉన్నప్పుడు తను ఎందుకు చేయాలి ఇట్లా? అక్కడ ఏం జరిగింది అని ఎవ్వరూ ఆలోచించట్లేదు. అదే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఆడబిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటారా? ఆయనతోటి ఉన్న వ్యక్తులకు, ఒక మనిషి మృగంలో మారడానికి కొన్ని క్షణాలు పట్టవచ్చు, అది వీళ్ళకు తెలియదా? మంచోడు కావచ్చు, తను ఏదైనా కావచ్చు మేడం, నా విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకే కదా నేను బయటకు వచ్చింది. మీ వెనుక ఎవరో పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, దీనికి మీరేం సమాధానం చెప్తారు? నా వెనకాల ఎవ్వరు పెద్దవాళ్ళు లేరు మేడం. మాకు ఏ సపోర్టు లేనప్పుడే గుండె ధైర్యంతో ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఇదే నరేంద్ర కుమారు, ఇదే ఎమ్మెల్యే ఆయన ఎవరు నన్నపనేని నరేందర్ గారు, వీళ్ళందరూ మా మీద ఎన్ని నిందలు వేసినా కూడా మేము భరించుకుంటా మా ఉనికిని నిలదొక్కున్న వాళ్ళం మేడం. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వాళ్ళం మేము. డోర్ టు డోరు జెండా పట్టుకొని తిరిగిన దాన్ని నేను, మగవాళ్ళతో సమానంగా ఒక మగాడిలాగా తిరిగిన దాన్ని మేడం నేను. ఇవాటి రోజున నా క్యారెక్టర్ను వాళ్ళు వేలెత్తి చూపుతున్నారు. వాళ్ళు వేలెత్తి చూపే ముందు ఒకవేళ నా వైపు చూపిస్తే మేడం, మిగతా 4 వేలు వాళ్ళని చూపిస్తాయి. అది వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. నా వెనుక ఏ సపోర్టు లేదు మేడం, నాకు ఎవరితోటి సంబంధం లేదు, నా ధైర్యమే నా పార్టీ. నవీన్ రాజ్ అనే వ్యక్తి మీకు ఏమైనా పరిచయం ఉందా? అతను ఎప్పుడన్నా మీరు కలిసారా? పరిచయం అంటే మేడం, వీళ్ళందరూ మా పార్టీలో వచ్చి జాయిన్ అయ్యారు. ఈ సురేఖ మేడం కానీ, గుండేటి నరేంద్ర కుమార్ కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళంతా అందరు కలిసికట్టుగా పనిచేశారు. ఆ క్రమంలో వాళ్ళు తెలుసు, కానీ అంతకు మించి నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ పరంగానైనా ఏ పరంగానైనా నేను ఒక పార్టీకి కష్టపడ్డదాన్ని మేడం. ఒకరితోటి నాకెందుకు? అధికారంలో లేనప్పుడే ధైర్యంగా ఉన్న వాళ్ళం మేము. ఇంకెవరో ధైర్యం చూసుకొని ఏదో చేయాల్సిన అవసరం నాకేముంది మేడం? మరి ఇప్పుడు ఈ కేసుని ఎక్కడి వరకు తీసుకెళ్తారో, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక మహిళగా నాతోటి అసభ్యకరంగా ప్రవర్తించింది కాక, నా జాతిని అవమానించింది కాక, నేను ఇప్పుడు బయటికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏం జరిగింది, నిజమా అబద్ధమా, అసలు ఏం జరిగింది, ఒక అమ్మాయి అట్లా వచ్చి అట్లా ఎందుకు చెప్పింది,
అసలు అక్కడ ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోకుండా ఇట్లా అబద్ధ ప్రచారాలు చేసేవాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఇట్లా జరిగితే వాళ్ళు ఇలాగనే మాట్లాడే వాళ్ళ. నాకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు కుటుంబాలు ఉంటాయి. నాకు న్యాయం జరగకుంటే మేడం ఇది అధిష్టానం దృష్టికైనా నేను తీసుకెళ్తా, నేను ఎక్కడికైనా ఫైట్ చేస్తాను మేడం. నాకు న్యాయం జరగాలి. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తను. వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు. నేను పార్టీని నమ్ముకొని ఉండేదాన్ని. నేను సమాజంలో నాకంటే ఒక గుర్తింపు ఉన్నది. నాకు పిల్లలు ఉన్నారు. రేపు నా పిల్లలు నన్ను అడుగుతారు, నువ్వు పలానా పార్టీలో పనిచేసావు, నువ్వు ఏంటిదమ్మా అని చెప్పి, నీ డిసిగ్నేషన్ ఏంటిదని చెప్పిన వాళ్ళు ముందు నేను తలదించుకునే పరిస్థితి నాకు రావద్దు. నాకు న్యాయం జరిగితే నా పిల్లల ముందు నేను గర్వంగా ఉంటా, ఈ సమాజంలో గర్వంగా బతుకుతా ఒక మహిళగా. ఒక రాజకీయంలో మిమ్మల్ని ఒక పావులాగా వాడుకుంటున్నారని అంటే మీరేం సమాధానం చెప్తారు? రాజకీయంలో నన్ను ఒక పావులాగా వాడుకోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు, ఇంకొకరు చెప్తే వినే రకాన్ని అసలు కాదు. ఎగతాళి చేసి 10 మంది మగవాళ్ళు మీ పార్టీ ఓడిపోయింది అని మమ్మల్ని ఎగతాళి చేస్తే వాళ్ళకి ధీటుగా నిలబడి ఫైట్ చేసి మాకంటూ ఒక రోజు వస్తుందని అదే కాంగ్రెస్ జెండా పట్టుకొని గడపకు తిరిగినదాన్ని నేను. ఎవరో నన్ను పావులాగా వాడుకునే అవకాశం నేను ఎవరికి ఇవ్వను. నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉన్నది. నా ఫ్యామిలీకి నేను ఆదర్శంగా ఉండాలి. నాకు కోడళ్ళు వస్తారు, నాది పెద్ద ఫ్యామిలీ అవుతుంది. సో నేను ఎవరు చెప్తే నేను ఎందుకు వింటా మేడం? కేసుని లోతుగా విచారించినప్పటికీ కూడా నరేందర్ గారి వైపే న్యాయం తేలితే ఏం చేస్తారు మేడం? ఇప్పటికీ నేను ఇప్పుడు కేసు పెట్టొచ్చినప్పటి నుంచి, ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటి నుంచి, ఫైల్ అయ్యిందో కాలేదో నాకు తెలియదు మేడం. నేనైతే స్టేషన్లో పిటిషన్ ఇచ్చి వచ్చాను. ఇప్పటి నుంచి మేడం, అప్పటి నుంచి మొన్నటి నుంచి ఆదివారం నుంచి ఒక ప్రెస్, ఒక మీడియా వాళ్ళు కానీ ఎవ్వరు కానీ నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ కానీ వాయిస్ కానీ తీసుకోలేదు. ఆయనకు మంది, మార్బలం, డబ్బు అన్నీ ఉన్నాయి కాబట్టి అతని వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయన ఎన్ని అబద్ధాలు ఆడి నా మీద ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా న్యాయం అంటూ ఒకటి ఉన్నది. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. నాకు ఇక్కడ అన్యాయం జరిగింది, నేను కొట్లాడే హక్కు కూడా నాకు రాజ్యాంగం ఇచ్చింది, ఈ దేశ పౌరురాలుగా, ఈ దేశ మహిళగా. ఓకే, చివరిగా మీరు ఒక మహిళగా ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? నేను చివరిగా ఒక్కటే చెప్పదలుచుకున్నా మేడం, అధిష్టానికి, రేవంత్ అన్న గారికి, నాలాంటి మహిళలు ప్రభుత్వం మీద, ఇందిరమ్మ రాజ్యం మీద ఒక నమ్మకంతో ఎంతోమంది బయటికి వచ్చారు. ఇప్పుడు మహిళా రాజ్యం ఇది, ఇందిరమ్మ రాజ్యం ఇది. ఇందిరాగాంధీ రాజకీయం అంటేనే మహిళలకు పెద్దపీట. రేవంత్ అన్న కూడా మహిళలకే పెద్దపీట వేస్తున్నాడు. అన్న మీద ధైర్యంతో, అన్న మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వం మీద ఉన్న ధైర్యంతో గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా చాలా వందలాది మహిళలు ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రుల నుంచి మామూలు కార్యకర్తల వరకు మహిళలదే ఆధిపత్యం ఉంది ఇప్పుడు. కాబట్టి ఇలాంటి నీచులు మంచి అనే ముసుగులో ఇంకెంతమంది ఉన్నారో, నేనంటూ బయటకు వచ్చిన, ఇంత ధైర్యం తీసుకొని, ఇంత ధైర్యం ఉన్నది కాబట్టి నేను బయటకు వచ్చిన. నాలాగా బయటికి రాకుండా మానసికంగా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. కాబట్టి రేవంత్ అన్నకు నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఇలాంటి చీడ పురుగులు ఇంకా ఏ మహిళ మీద అసభ్యకరంగా మాట్లాడడం కానీ, ప్రవర్తించడం కానీ జరగకూడదు. ఇలా జరగకూడదు అంటే వీళ్ళు ప్రభుత్వం వేసే శిక్ష ఇట్లా చెయ్యాలనుకునే వాళ్ళకు ఆలోచన కూడా రాకుండా వాళ్ళకు ఒక జంకు అనేది కలగాలి, ఒక జంకు పుట్టాలి వాళ్ళకు. కాబట్టి ఆ భయం అనేది కలిగించాలి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళకు, తప్పుడుగా ప్రవర్తించే వాళ్ళకు. మీకేమైనా బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? నాకు బెదిరింపు కాల్స్ ఏం రావట్లేదు మేడం, ఎవరు చెయ్యట్లేదు. కానీ నాకు వాళ్ళతోటి మాత్రం ప్రాణభయం ఉంది మేడం. ఎందుకంటే నేను పార్టీ పరంగా నేను ఒక యాక్టివ్ పర్సన్ని. నేను పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటాను. నేను ఏ విషయంలోనైనా నేను ముందుంటాను మేడం. మగవాళ్ళకి సమానంగా నేను వర్క్ చేస్తా. పార్టీ వర్క్ అంటే నాకు ఇష్టం, పార్టీ అంటే నాకు అభిమానం. నా చిన్నతనం, నేను 8వ తరగతి నుండే నాకు ఇందిరమ్మ అంటేనే నేను చెప్పలేను మేడం, అంత అభిమానం నాకు కాంగ్రెస్ పార్టీ అంటే. చివరిగా ఒక క్లారిటీ అండి, అసలు మీరు మాత్రం ఆర్థిక సాయం అయితే ఏం అడగలేదు. ఆర్థిక సాయం కోసం అయితే మీరైతే ఆ రోజు వెళ్ళలేదా? మీరు చూశారు కదా మేడం, మీరు చూస్తున్నారు కదా నా ఇల్లు. నేను ఆర్థికంగా బాగానే ఉన్నా. నాకు 2 మగపిల్లలు, వెల్ సెటిల్, నాకు చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ.
నేను పార్టీలో తిరుగుతున్నా అందరితోటి. నాకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది, ఒక మంచి టాలెంటెడ్ పర్సన్, యాక్టివ్ పర్సన్ అని చెప్పి ఒక గుర్తింపు ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తించుతారు. అలాంటప్పుడు నేను ఇంకొకరిని చేయి చాచి డబ్బులు అడిగే అంత దిగజారిపోలేదు, అంత దీన స్థితికి నేను లేను మేడం. నేను బాగానే ఉన్నా, ఆ దేవుడి పుణ్యాన నాకంటూ ఒక మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, తల్లిదండ్రులు బాగున్నారు. ఇటు అత్తగారి కుటుంబమైన తల్లిగారి కుటుంబమైన వెల్ సెటిల్, అందరం బాగానే ఉన్నాం. ఇంకెవరిని నేను ఆర్థిక సాయం అడగాల్సిన అవసరం నాకు ఎంత మాత్రము లేదు. ఓకే, మరి చూసారు కదా, మరి ఇది లావణ్య గారి వర్షన్. అసలు ఆవిడ ఆర్థిక సాయం కోసం అయితే వెళ్ళలేదు. నేను 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశాను. ఆ కార్పొరేటరే 2 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సొంత కార్పొరేటర్ మీద ఇలాంటి కేసు పెట్టాల్సిన అవసరం నాకు లేదు, అసభ్యకరంగా నాతో ప్రవర్తించారు అంటూ లావణ్య గారు అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి అసలు చివరిగా ఏం జరగబోతుందో ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.